వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటరాజు వెంకన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పుట్టిన ఆడపిల్లలకు 5116 ఫిక్స్ చేయడం, మహిళా సంఘాలకు నూతన బిల్డింగ్, వ్యాయామశాల, మినరల్ వాటర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. పేరు మాటరాజు వెంకన్న, ధర్మారావుపేట బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాకు ధర్మారావుపేట ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే నిరంతరము గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నాకు ఎలాంటి పదవులు లేకున్నా కూడా నా సొంతగా సంపాదనతోటి వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి కోసము 30 నుంచి 50 లక్షల దాకా సొంత డబ్బులతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించజరిగినది. ఆ అభివృద్ధి కార్యక్రమం చూసి మన గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వారందరూ శ్రేయంకుస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు నా యొక్క స్వచ్ఛందంగా కానీ లేదా మన గ్రామ పంచాయతీ పండించడానికి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి నాకు సంబంధించినటువంటి బాడీతోటి ముందుకెళ్తానని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి జరగబోయేటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నాకు ఒక గుర్తు ఉంగరం గుర్తు, ఈ యొక్క ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని మీ అందరి ఫస్ట్ ధర్మారావుపేట నేను గెలిచిన మరుక్షణం నుంచెలే ధర్మారావుపేటలో అన్ని కుల మత రహితంగా పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకు బర్త్డే లోపే తల్లిదండ్రులకు 5116 రూపాయలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నేను పాంప్లెట్ ద్వారా కూడా నా మేనిఫెస్టో ద్వారా విడుదల చేయమైనది. రెండోది ఏంటంటే నా కోసం ఆర్నిశలు కృషి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సానుభూతి పరులకు, నా అనుచరులందరికీ కూడా ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం నాకు వచ్చే ఆదాయంలో 200 రూపాయలు ఇచ్చి వారికి పొదుపు సంఘంగా ఏర్పాటు చేస్తానని నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఊళ్ళో ఉన్నటువంటి తాగునీటి ఎద్దడి కానీ నాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 12 ఎజెండాలతో నేను ముందుకు వస్తున్నాను. ఈ 12 ఎజెండాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తానని కూడా మీ సందర్భంగా నేను ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే ఎజెండా అనేది ఏ గ్రామంలో ఏ సర్పంచ్లో పెట్టినటువంటిది దాదాపు జిల్లాలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఒక సపరేట్ ఎజెండాతోటి ప్రజాసేవతోటి పోతున్నటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే నాకు మెజార్టీతోటి గ్రామ ప్రజలందరూ ధర్మారావుపేట గ్రామ ప్రజలందరూ కూడా నా ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి నన్ను నాకున్నటువంటి 10 వార్డులను కూడా అత్యధికంగా 10 వార్డులకు కూడా మీరు ఆశ్రయించి 10 వార్డులను గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.